రేవంత్ రెడ్డి నువ్వు మగాడివయ్యా. అధికారంలోకి రాగానే హైడ్రా పేరుతో నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ సెంటర్ ను కూల్చి పాడదొబ్బావు. రేవతి మృతికి కారణమైన అల్లు అర్జున్ ని జైల్లో 11 గంటల పాటు పండబెట్టావు. సామాన్యుడైన సెలబ్రిటీ అయినా చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది, అందరికీ సమానం అని చూపించిన ఏకైక సీఎం నువ్వే. అమ్మ బతికుందో చనిపోయిందో తెలియక కొడుకు హాస్పిటల్ బెడ్ లో ఉన్నాడు. అమ్మ ఊరెళ్ళింది, తిరిగి వచ్చేస్తుంది అని చెప్పేసి కూతురు అనుకుంటా ఉంది. కొడుకు బతుకుతాడో లేదో అని దీన స్థితిలో తండ్రి కొట్టుమిట్టాడుతున్నాడు. అలాంటి కుటుంబాన్ని సినిమా పరిశ్రమకు చెందిన ఏ ఒక్కడు కూడా పరామర్శించలేదు. 11 గంటలు అల్లు అర్జున్ గారు జైల్లో ఉంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏదో ఘనకార్యం చేసిన ఆయనలాగా అందరూ వెళ్ళి పరామర్శిస్తున్నారు ఆయన్ని. సిగ్గుండాలి కదా. మాలాంటి ఫ్యాన్స్ సినిమాలు చూడబట్టే కదా మీకు ఆ డబ్బు, ఆ హోదా, ఆ పరపతి ఏదైనా. చనిపోయిన 2 రోజులకు రేవతి అనే మహిళ చనిపోయిన 2 రోజులకు అల్లు అర్జున్ గారు స్పందించడం ఎంత దారుణం అసలు. మన మీడియా వ్యవస్థ కూడా చనిపోయిన కుటుంబాన్ని ఎవ్వరూ పట్టించుకోవడంలే. అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు, అల్లు అర్జున్ జైలుకి వెళ్తున్నారు, అల్లు అర్జున్ కోర్టుకి వెళ్తున్నారు, అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నాడు, చెకప్లు చేయించుకున్నాడు, అల్లు అర్జున్ పండుకున్నాడు, అల్లు అర్జున్ దీనికి వెళ్ళాడు. ఏంది మీడియా మీరు? సిగ్గుపడాలి కదా మీరు. మీడియా వ్యవస్థ సిగ్గుపడాలి. 2 రోజులు మీడియా వ్యవస్థ అల్లు అర్జున్ వెనకాల కాపలా కుక్కలా తిరిగింది. అసలు చనిపోయిన కుటుంబం దగ్గరకు ఒక్క మీడియా సంస్థ, ఒక్క మీడియా వ్యవస్థ కూడా వెళ్ళలేదు. సిగ్గుపడాలి. డబ్బున్నోళ్ళ వెనకాల పడ్డం ఏంది? మీ బతుకులు. డబ్బున్నోడికి ఒకలా, డబ్బు లేనోడికి ఒకలా చూస్తున్న మీరు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు మీరు, మాలాంటి ఫ్యాన్స్ మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. మీరు మాత్రం మా ఫ్యాన్స్ సెల్ఫీ అడిగినా చీకొడతారు, బౌన్సర్లతో కొట్టి పంపిస్తారు. మీలాంటి వాళ్ళ కోసం మేము ఫ్లెక్సీలు కట్టేది, రక్తదానాలు, అన్నదానాలు చేసేది. ఏ ఒక్క హీరో కూడా రియల్ హీరో కాదు. అంతా బిజినెస్. ప్రతి ఒక్కరు డబ్బులు పెడుతున్నాడు, ఆ డబ్బు మన దగ్గర నుండి దోచుకుంటున్నాడు టికెట్ల రూపంలో. దయచేసి ఆలోచించండి మిత్రులారా.